ఓకే ఓకే దేవిక గారు భరత్ గారు నమస్తే. ఏంటి మీ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? సార్ చెప్పారు, మురళీ సార్ చెప్పారు ఇందాక, దాంట్లో వైరుధ్యం ఏం లేదు. కాకపోతే కావాలని చేస్తున్నది ఇందాక మీరు అన్నారు, ఎప్పుడైతే కంచెలయ్య ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలిశారో అక్కడ నుంచి టూల్ కిట్ ముఠా తెలంగాణకు రావడం, ఢిల్లీ వెళ్ళడం, పంజాబ్ వెళ్ళడం, అక్కడ ప్రభుత్వ పెద్దలను కలవడం, ఈ సెక్యులర్ పార్టీలను పార్టీ లీడర్లను కలిశారో మెల్లమెల్లగా మొదలైంది. మన దురదృష్టము తెలంగాణలో మొదలైంది అది. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో కాచుకుని కూర్చుంటున్నారు ఎట్లా అలజడి రేపాలి తెలంగాణ సమాజంలో అని. ఇందాక మా సార్ మురళీ సార్ చెప్పినట్టు గోబ్యాక్ అనేది తెలంగాణ కల్చర్ కాదు అసలు. పార్సీలను ఇరానియన్లను మనము అక్కున చేర్చుకున్నాము భరత్ గారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళే ఇక్కడ ఇమిడిపోయారు. వాళ్ళు అందరినీ అక్కున చేర్చుకున్న ఒక గొప్పతనం తెలంగాణ సంస్కృతిలో ఉంది. ఇంకోటి విచిత్రమైన వాదన నిన్న ఇవాళ వింటున్న దాండియా గర్భ అంటున్నారు. ఏమైంది? వాళ్ళు ఏం వచ్చి చొచ్చుకుపోయి మన కల్చర్ లోకి వచ్చి మీరు బతుకమ్మ ఆడొద్దు అనట్లేదు కదా, మార్వాడీస్ వచ్చి మీరు బతుకమ్మ ఆడొద్దు దాండి ఆడమని అనట్లేదు కదా అంటున్నారా? నేను అందుకనే ఫైర్ కావాల్సి వచ్చింది. మా మీద పండుగలు రుద్దుతున్నారంటే నిన్న ఫైర్ కావాల్సి వచ్చింది. నువ్వేవాడు అసలు మేము దాండి ఆడొద్దనడానికి నువ్వేవాడు, లేదా హోలీ ఆడొద్దనడానికి నువ్వేవాడు, కృష్ణాష్టమి చేయొద్దని నువ్వేవాడు. కరీంనగర్, నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ ఆడబిడ్డను. పుట్టినప్పటి నుంచి నాకు ఊహ వచ్చిన నుంచి కూడా నేను బతుకమ్మ ఆడిందాన్ని, బతుకమ్మ వేర్చిందాన్ని. కోలాటం మనం ఆడతాం, ఇప్పుడు ఆడట్లేదు. దానికి దాండి అని పేరు పెట్టి కొంచెం చేంజ్ అయింది. కానీ దాండి అంటే కూడా తెలంగాణకు కొత్త కాదు. అంటే ఎంత డీప్ గా వెళ్తున్నారంటే కల్చర్ మీద దాడి జరుగుతుంది ఇక్కడ, స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. హలో చెప్పండి వింటున్నాను, చెప్పండి. కేవలం హిందువుల్లో చీలిక, దళితులను హిందువుల నుంచి దూరం చేసే కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది. నిన్న దళిత సోదరుడు నిజంగా తను మాకు సంబంధించిన వ్యక్తి, మురళీ సార్ చెప్పినట్టు అరవింద్ తమ్ముడు మీద దాడి జరిగింది. అరవింద్ కూడా మా ఇక్కడి నుంచి అంటే ధర్మం కోసం, దేశం కోసం, దళిత వర్గాల కోసం ఫైట్ చేస్తున్న ఒక యువకుడు, అతను యువ పోరాటం. అయితే నిజంగా ఒకటి ఇక్కడ మార్వాడీల వల్ల ఎఫెక్ట్ అవుతుంది మోస్ట్లీ అంటే కిరాణా షాప్ కాబట్టి మోస్ట్లీ ఆర్య వైశ్యులు, కోమట్లు. వాళ్ళు కంటే శాంసన్ కు, తెలంగాణ శాంసన్ కు వచ్చిన ఇబ్బంది లేదు. అందుకని నేను వ్యక్తుల మోటివ్ ప్రశ్నిస్తున్నా. కొంత ఇబ్బంది అవుతుంది, స్వర్ణకారులకు ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నాను నేను, అంతేనా? విశ్వబ్రాహ్మణులు, స్వర్ణకారులకు ఇబ్బంది అవుతుంది. కుల వృత్తులు ధ్వంసం అంటే ముదిరాజులు వాళ్ళు పోయి చేపలు పట్టట్లా, లేకపోతే గొర్రెలు పెంచట్లా, లేకపోతే యాదవులకు ఇబ్బంది జరగట్లేదు, ముదిరాజులకు ఇబ్బంది జరగట్లేదు, మున్నూరు కాపులకు ఇబ్బంది జరగట్లేదు. వాళ్ళు పెట్టే షాపులు స్వర్ణకార షాపులు, ఎలక్ట్రికల్, ప్లంబరు, స్వీట్ షాప్స్ ప్లస్ కిరాణా. సో ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాట్లాడితే ఓకే, సంబంధం లేని వాళ్ళు మాట్లాడి దీనిలో దళితులకి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. కరెక్టేనా మురళీ మనోహర్ గారు? నేను తప్పు చెప్తే మీరు కరెక్ట్ చేయాలి. ఇప్పుడు అదే కదా అసలు కుల వృత్తులు ఉన్నాయా? కుల వృత్తులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం ఏం చేస్తుంది? హనుమంతరావు గారు అన్నారు నా చేతిలో లేదని. ఎలా అంటారు అంత పెద్ద ఆయన? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, ప్రభుత్వం కదా కుల వృత్తులను కాపాడేది. నిన్న ఇవాళ పోయినాయి, నిన్న ఇవాళ కుల వృత్తుల్లో వచ్చారా? క్రమక్రమంగా వస్తున్నారు కదా. మార్వాడీస్ మాత్రమే అన్ని కుల వృత్తుల్లో చొచ్చుకు రావట్లేదు కదా భరత్ గారు. అర్థమైంది మీరు చెప్పింది. మార్వాడీస్ మాత్రమే కాకుండా మీరు చెప్పేది డైరెక్ట్ చెప్తా. ముస్లింస్ సెలూన్ షాప్ లో ముస్లింస్ వస్తున్నారు, ఆరి కట్టికలు చేయాల్సిన మటన్ పని ముస్లిం చేస్తున్నారని అంటున్నాను, అంతే కదా? డైరెక్ట్ గా చెప్పండి, దానికి ఏముంది, అంతే కదా? డైరెక్ట్ చెప్పడం నాకేం అభ్యంతరం లేదు. అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ విషయంలో కొద్దిమంది నాయ బ్రాహ్మణులు హైకోర్టుకు వెళ్తే ఏం చెప్పిందంటే జడ్జిమెంట్ ఆర్టికల్ 19(1)A ప్రకారం ఎవరు ఎక్కడైనా బిజినెస్లు చేసుకునే హక్కు ఉందని చెప్పి దాన్ని కొట్టేసింది. చాలా మంది తెలియాలి, ఈ జడ్జిమెంట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ భావజాలం మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చని. అది వెళ్ళింది మార్వాడీలకు వ్యతిరేకం కాదు, అది వెళ్ళింది ఏంటంటే ముస్లింలకు వ్యతిరేకంగా. ఇక్కడ సెలూన్స్ తెరుస్తున్నారు నాయ బ్రాహ్మణుల కుల వృత్తి అని చెప్తే గనక తెలంగాణ హైకోర్టు కొద్ది రోజుల క్రితం జడ్జిమెంట్ ఇచ్చింది. అది నేను కోట్ చేస్తున్నా. అదే అంటున్నా, కోర్టే చెప్పింది కదా. అసలు ఏంటి అంటే ఇక్కడ ఈ ఉద్యమంలో ఒక చిన్న మాట అంతే, ఆర్టికల్ 19(1)G కింద ఇది ఆగస్టులోనే జడ్జిమెంట్ వచ్చింది. జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. వ్యాపార స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని
ఆర్టికల్ 19(1)(g) ప్రకారం స్వేచ్ఛగా వ్యాపారం నిర్వహించే హక్కు పౌరులకు ఉంటుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వికారాబాద్ డైట్ కాలేజ్ రోడ్లో తాను ఏర్పాటు చేసిన సెలూన్పై కొందరు వ్యక్తులు దాడి చేశారని, నాయి బ్రాహ్మణేతరులు సెలూన్ పెట్టారని బెదిరించారని ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని హైకోర్టు ధర్మాసనం జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం విచారించి నెల రోజుల పాటు సెలూన్ వద్ద గస్తీ ఏర్పాటు చేయాలి, పోలీసులు 3 గంటలకోసారి వెళ్లి పరిస్థితి వాకప్ చేయాలని ఆదేశించింది. భద్రతా చర్యలు లాగ్ బుక్ లో నమోదు చేయాలని, బాధితుడి వ్యాపారానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అతడి భద్రత కల్పించాలని ఆదేశాల్లో ధర్మాసనం స్పష్టం చేసింది కదా. ఆ జడ్జిమెంట్ లో ఏముంది? పౌరులు అన్నప్పుడు ఆ పౌరుల్లో మార్వాడీస్ రారా? ఎస్ పృథ్వీరాజ్ గారు.